వామ్మో! సుస్తున్నారుల్లా తెల్ల బూట్లకెళ్ళి నల్ల పాము ఎట్లెల్లుతాందో కండ్లతోటి నజరు పెట్టి సూషపాటికే గాని లేకుంటే మర్చిపోయి కాలు గిట్ల పెడితే కాటికి పోయే కథే అవ్వు. సూత్తాంటే రక్తపింజర లెక్కనే ఉన్నది. కాటిగిట్లేస్తే కథమే ముచ్చటే లేదిగా. చానా మంది ఆగమాగంగా బూట్లేసుకుంటారు. జర అప్పుడప్పుడు చూసుకోవాలే. అట్లా చూసుకోబట్టే మెదక్ జిల్లా సంగారెడ్డి బీఎస్సీ నర్సింగ్ కళాశాల కాడ ఓ బుజ్జికి గండం తప్పింది. ఇంతకేమైందంటే కాలేజ్కి పోదామని హాస్టల్ కాడ బూట్లేసుకుంటున్నదట ఓ షెల్లెమ్మ. ఓ కాలుకు తొడిగి ఇంకో కాలుకు తొడుక్కుందామని చూసేటాళ్లకు అల్ల నల్లగా మెషిలిందట. పామని తెలిసేటాళ్లకు గజ్జుమన్నదట పాపం బుజ్జి. బూట్ ఇసిరేసి దూరంగా ఉరికిందట. ఇక అట్లా ఇసురుడుతోటే మెల్లగా నేనొచ్చేశా అన్నట్టు బయటికి వచ్చింది పాము. ఇక పామును చూడంగానే కట్టె తీసి జీవి తీసుడు మనోళ్ళకి అలవాటేనాయే. ఇక ఈడ కూడా అట్లనే చేసిండ్రు. కట్టెతోటి కొట్టి జీవి తీసిండ్రు. కానీ అట్లా చెయ్యొద్దుల్లా. పామును పట్టేటోళ్ళని విలువాలే. లేకుంటే ఎట్లనన్నా చేసి పట్టుకొని అడవిలు ఇడిచి పెట్టాలే. అంతేగాని కనబడ్డ వాటినల్లా జీవి తీసుకుంటా పోవద్దుల్లా. ఇక ఈ పాము బూట్ల జొరుడేమో గాని మస్తు భయపడ్డారట హాస్టల్లున్న కడమ పొరగాన్లంతా. ఇక మన పాలకుల తీరు తెలుసు గదా. హాస్టల్కు పక్క భవనం లేదట ఇక్కడ. అట్లా అవుట్లా ఊకే పాములన్నీ అత్తన్నాయని ఇడ చదువుకునే ఆడపిల్లలు మస్తు బుగులు పడతాండ్రు. మరిగా హాస్టల్కు పక్క భవనం ఎప్పుడు కట్టిస్తారో ఆడపిల్లల బుగులు ఎప్పుడు తీరుతుందో. లేకుంటే ఐటి కాలం పోయినాక మళ్ళంతా ఉత్త కథే అయితదో చూసుకుంటా పోవాలిగా.